మీకొక సీక్రెట్ చెప్తాను వినేయండి. పైథాన్‌లో మనకి సీక్రెట్స్ అనే ఒక మాడ్యూల్ ఉంది. సో, దిస్ ఈజ్ అన్ పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ. సో, ఈ మాడ్యూల్‌ని యూజ్ చేసి మనం ర్యాండమ్‌గా నంబర్స్ అండ్ స్ట్రింగ్స్‌ని జనరేట్ చేయొచ్చు. యూజింగ్ దిస్ మనం ఓటీపీస్‌ని కానీ, పాస్వర్డ్స్ కానీ, ఎనీ టోకెన్స్ ఆర్ ఎనీ క్రిప్టోగ్రాఫిక్ కీస్ ఇవన్నీ కూడా మనం సెక్యూర్‌గా జనరేట్ చేసుకోవచ్చు. యాజ్ సీక్రెట్ మాడ్యూల్ ఈజ్ ఏ క్రిప్టోగ్రాఫికల్లీ సెక్యూర్. ఓకే. ఈ వీడియోలో ఈ సీక్రెట్స్ మాడ్యూల్ యూజ్ చేసి ఒక ఓటీపీని ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. ఇంపోర్ట్ సీక్రెట్స్ ఓటీపీ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఈక్వల్ టు లిస్ట్ కాంప్రిహెన్షన్ యూజ్ చేస్తున్నాను. సో, ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఇక్కడ ఏదో ఒక వేరియబుల్ ఫర్ నమ్ ఇన్ రేంజ్ ఆఫ్ 6. 6 అనేది లెంత్ ఆఫ్ ఓటీపీ. సో, నేను ఒక 6 డిజిట్ ఓటీపీని క్రియేట్ చేస్తున్నాను. దెన్ సీక్రెట్స్ డాట్ ర్యాండ్ బిలో. సో, ఈ సీక్రెట్స్ అనే మాడ్యూల్‌లో మనకి ర్యాండ్ బిలో అనే ఒక మెథడ్ ఉంది. సో, దిస్ మెథడ్ ఈస్ యూజ్డ్ టు జనరేట్ ర్యాండమ్ ఇంటిజర్స్. ఇక్కడ నేను 10 అని పాస్ చేశాను. సో, 0-9 వరకు మధ్యలో నంబర్స్‌లో ఒక్కొక్క నంబర్‌ని జనరేట్ చేస్తూ ఉంటది ర్యాండమ్‌గా. ఓకే. ఇక్కడ ఫర్ లూప్‌లో పెట్టాం కాబట్టి 6 టైమ్స్ ర్యాండమ్‌గా జనరేట్ చేస్తూ ఉంటది 6 నంబర్స్. సో, ఇప్పుడు ఈ ఓటీపీని ప్రింట్ చేస్తే మనకు ఒక లిస్ట్ క్రియేట్ అయింది విత్ 6 డిజిట్స్ రైట్. బట్ మనకి ఒక సింగిల్ స్ట్రింగ్ లాగా రావాలి కాబట్టి దీన్ని జాయిన్‌లో పెట్టుకుందాం. జాయిన్‌లో మొత్తం ఈ లిస్ట్ కాంప్రిహెన్షన్ అంతా పాస్ చేసేసాం. అండ్ ఇక్కడ సీక్రెట్స్ డాట్ ర్యాండ్ బిలో అనేది మనకి ఇంటిజర్‌ని రిటర్న్ చేస్తది కాబట్టి దీన్ని స్ట్రింగ్ లాగా కన్వర్ట్ చేసేసాను. యాస్ జాయిన్ విల్ ఓన్లీ కన్సిడర్ స్ట్రింగ్స్. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా ఒక ర్యాండమ్ ఓటీపీ జనరేట్ అయింది. ఇలా మనం ఎన్ని టైమ్స్ రన్ చేస్తున్నా డిఫరెంట్ ఓటీపీస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి.